హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అనే చాప్టర్లోంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్. ఓకే, ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఫైండ్ ద మీన్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అబౌట్ మీడియన్ అంటే మీడియన్ని ఉపయోగించుకొని నువ్వు మీన్ డీవియేషన్ని కనుక్కోవాలి. మరి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్? కంటిన్యూస్, ఎందుకంటే 0 to 10, మళ్ళీ 10 to 20, 20 to 30 అట్లా ఉంది. అంటే మనం మిడ్ పాయింట్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. 0కి 10కి మిడిల్లో ఏముంటుంది? మిడ్ పాయింట్ 5, 10కి 20కి 15 అట్లా. ఓకే, సో మరి మీన్ డీవియేషన్కి ఫార్ములా యాక్చువల్గా సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మోడ్ ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎం డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్, ఇది ఫార్ములా. అయితే ఇక్కడ నువ్వు మీడియన్ని కనుక్కోవాలి. క్యాపిటల్ ఎం ఏంటి? మీడియన్. మరి మీడియన్కి ఫార్ములా ఏంటంటే స్మాల్ ఎల్. అంటే క్లాస్ ఇంటర్వెల్లో 10, 20లో 10ని స్మాల్ ఎల్ అంటాం, అంటే లోయర్ బౌండ్ అంటాం. ఓకే, ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ స్మాల్ ఎం డివైడెడ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్. ఇక్కడ హెచ్ అనేది ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. 10 మైనస్ 0 అంటే 10, 20 మైనస్ 10 డిఫరెన్స్ ఎంత? 10 అనమాట. ఓకే, సో ఎల్ అంటే లోయర్ బౌండ్. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ అంటే సిగ్మా ఎఫ్ఐని మనం అన్నిటిని యాడ్ చేసేస్తాము, సో దాన్ని క్యాపిటల్ ఎన్ అంటాము. అదేవిధంగా ఇక్కడ ఎఫ్ అంటే ఏంటంటే ఎఫ్ఐ వాల్యూస్లో క్లాస్ ఇంటర్వెల్ మీడియన్ని కనుక్కోవడానికి ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే n/2 క్లాస్ ఇంటర్వెల్ని ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఆ క్లాస్ ఇంటర్వెల్ ఎలా వస్తుందంటే n/2. ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చింది, సో 50 అంటే 50 to 40 to 50 అట్లా క్లాస్ ఇంటర్వెల్ని మీరు తీసుకోవాలి. ఓకే, 50 వచ్చింది కదా, 50 to 60 తీసుకోకూడదు, 40 to 50 ఆ క్లాస్ ఇంటర్వెల్ని తీసుకోవాలి మనం. సో అక్కడ దానికి ఎదురుగా ఉన్న ఎఫ్ఐ ఉంటుంది కదా, ఆ ఎఫ్ఐలో మీకు దాన్ని ఏమని చెప్పచ్చు అంటే స్మాల్ ఎఫ్ అంటాము. 40కి ఇక్కడ చూడండి, 50కి ఈ క్లాస్ ఇంటర్వెల్లో 28 ఉంది కదా, సో దాన్ని ఏమంటాము? ఎఫ్ అంటాము. ఓకే, నెక్స్ట్ మనము సిఐ కనుక్కుంటాం, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సిఎఫ్ కనుక్కుంటాం. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ఐ వస్తుంది కదా, ఆ ఎఫ్ఐని ఫస్ట్ నంబర్ అట్లనే రాసేయాలి, 5 అట్లనే రాసేయాలి ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఏం చేయాలి? 5 + 8 చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 8 + 7 అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ సిఎఫ్లో మనం ఏం చేస్తామంటే ఆ స్మాల్ ఎం ఉంది కదా, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ ఇంటర్వెల్ 40, 50 వచ్చింది, 40 to 50. దానికి ఎదురుగా ఎఫ్ఐ ఉంటుంది కదా కాలము, ఆ ఎఫ్ఐ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, దాన్ని ఏమని చెప్పచ్చు అంటే స్మాల్ ఎఫ్ అంటాము. సరే, నెక్స్ట్ ఈ సిఎఫ్లో దీనికి ఎదురుగా 40కి 50 ఇంటర్వెల్లో ఎదురుగా ఏదైతే ఉంటుందో దాని పైన అనమాట, దాన్ని స్మాల్ ఎం అంటాము. ఓకేనా? సో అది అనమాట. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లారిటీ ఇస్తాను, నీట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక చిన్న లైన్ రాస్తున్నా. వీ కెన్ ఫార్మ్ ద ఫాలోయింగ్ టేబుల్ by using the given డేటాని ఉపయోగించుకొని మనము ఒక టేబుల్ని ఫామ్ చేస్తాం. వీ కెన్ ఫార్మ్ ద ఫాలోయింగ్ టేబుల్, ఇక్కడ ఒక లైన్ రాస్తాం, బై యూజింగ్ ద గివెన్ డేటా. సరే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ రాసేద్దాము, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ కూడా రాసేద్దాం. ఎన్ని కాలమ్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. సిఐ అంటాం క్లాస్ ఇంటర్వెల్, 0 to 10 ఇవన్నీ ఇలానే వేయండి. 10 to 20, 20 to 30,
30 to 40, 40 to 50, నెక్స్ట్ మళ్ళీ 50 to 60, అదేవిధంగా 60 to 70, 70 to 80. ఓకే, ఇప్పుడు ఈ పక్కనే ఫ్రీక్వెన్సీ అంటాము. ఓకే, సో దాన్ని ఎఫ్ఐతో డినోట్ చేస్తాం, ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ. ఓకే, సో ఏంటి 5, 8, 7, 12, 28, 20, 10, 10. ఓకే, ఈ ఎఫ్ఐ అన్నిటిని యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం, క్యాపిటల్ ఎన్ అంటాం. సరే, ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన ఫార్ములాలో సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎమ్. సో ఆ క్యాపిటల్ ఎమ్ కనుక్కోవాలంటే ఇక్కడ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, సిఎఫ్. ఇక్కడ సిఐ క్లాస్ ఇంటర్వెల్, ఇది సిఎఫ్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఓకే, దాన్ని కనుక్కోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఎక్స్ఐ మిడ్ పాయింట్స్ని కనుక్కుంటాం, దీన్ని మిడ్ పాయింట్స్ అంటాము, ఎక్స్ఐ అంటాము. ఓకే, దాన్ని కనుక్కోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎం, అంటే ఎక్స్ఐ ఉంది మన దగ్గర, మీడియన్ని తీసేస్తాం. ఓకే, నెక్స్ట్ చివరిగా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, ఇక్కడ మోడ్ వస్తుంది, ఎఫ్ఐ ఇంటూ మోడ్ ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు సిఎఫ్ అంటే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఎఫ్ఐలో ఫస్ట్ ఏముంది, 5 ఉంది, అంటే 0 to 10 ఇంటర్వెల్లో 5, అంటే దాన్ని ఏమంటే ఫ్రీక్వెన్సీ 5. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ 5 అంటాం. సో అలా 30 to 40 ఇంటర్వెల్ ఉన్నప్పుడు, అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అట్లా 30 to 40 ఇంటర్వెల్ ఉన్నప్పుడు 12 మెంబర్స్ అట్లా ఉంటారు. ఓకే, సరే, ఇప్పుడు ఈ 5ని అలానే రాశారు. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 5కి 8ని యాడ్ చేయాలి. 8 + 5 ఎంత, 13 అనమాట. ఆ 13 ఇక్కడ వేసి మళ్ళీ ఇక్కడ 13 ఒక 7 యాడ్ చేయాలి. 30 + 7 ఎంత, 20. మళ్ళీ 20 + 12 32, మళ్ళీ 32 ఒక 28, ఒక 2 ఇక్కడ ఇచ్చేసింది, 30 30 60 అవుతుంది. మళ్ళీ 60 ఒక 20 80, మళ్ళీ 80 + 10 90, 90 + 10 100 అవుతుంది. ఓకే, సరే, కాబట్టి ఎఫ్ఐని అలానే రాసి నెక్స్ట్ ఏం చేయాలి, ఆ 5కి సిఎఫ్లో 5 వచ్చింది కదా, ఆ 5కి 8ని యాడ్ చేయండి, 13, మళ్ళీ అట్లా యాడ్ చేసుకుంటూ పోవాలి. సరే, ఇప్పుడు ఎక్స్ఐ అంటే మిడ్ పాయింట్స్, 0కి 10కి మిడిల్లో ఏముంటుంది, 5 ఉంటుంది. ఓకే, 10కి 20కి మిడిల్లో 15. ఓకే, 35. నెక్స్ట్ 40కి 50కి మిడిల్లో 45, అలానే 55, 65, 75. ఓకే, సరే, నెక్స్ట్ ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎం. ఇప్పుడు క్యాపిటల్ ఎంని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది కనుక్కోవడానికి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము క్యాపిటల్ ఎంని కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ మీడియన్ క్లాస్, మీడియన్ని కనుక్కోవడానికి ఫస్ట్ మీడియన్ అనేది ఏ క్లాస్ ఇంటర్వెల్లో ఉంది అనేది చూడాలి. అప్పుడు క్లాస్ కంటైనింగ్ n/2th ఐటమ్ అంటాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ క్లాస్ అనేది క్లాస్ కంటైనింగ్ n/2th ఐటమ్. సో n/2 అంటే ఇక్కడ ఎఫ్ఐ ఉంది కదా, సో వాటన్నిటిని యాడ్ చేస్తే దాన్ని సిగ్మా ఎఫ్ఐ అంటాము, క్యాపిటల్ ఎన్ అంటాము. చూద్దాం. సో 10 ఒక 10, 20, 40 ఒక 20, 68 ఒక 2 ఇక్కడ ఇచ్చేయండి, 70, 80 అవుతుంది. సో 80, 85 ఒక 8, 85 ఒక 8 ఎంత, 93 + 7 100. ఓకే, సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది, 100 వచ్చేసింది. ఓకే, కాబట్టి సో 100/2, సో అంటే ఏంటంటే 50th ఐటమ్
50th ఐటమ్ అంటే 50th ఐటమ్ అంటే సో 50 to 60 అని కాదు దాని మీనింగ్ 40కి 50కి మిడిల్లో ఉంటుందని ఓకే 60 వచ్చింది అనుకోండి అప్పుడు 50కి 60కి మిడిల్లో ఓకే 40కి 50కి ఉన్న క్లాస్ ఇంటర్వెల్ని తీసుకోవాలి సో 40 50 క్లాస్ అని తీసుకోవాలి ఓకే సో మీడియన్ క్లాస్ అనేది 40కి 50కి మిడిల్లో తీసుకోవాలి ఎస్ ఇప్పుడు ఇదే కదా 40కి 50కి సో ఇక్కడ ఏముంది ఎఫ్ ఉంది ఓకే దాన్నే 28 అంటాము స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ 28 నెక్స్ట్ దీనికి ఎదురుగా ఏముంది 60 ఉంది సిఎఫ్లో దానికి పైన ఉండేది స్మాల్ ఎం అంటాము ఓకేనా సో 40కి 50కి ఇంటర్వెల్లో సిఎఫ్ ఏముంది 60 దానికి పైన ఉన్నది స్మాల్ ఎం ఓకే సరే ఇప్పుడు ఇంకా మనం ఇంకా మీడియన్ని కనుక్కుందాం సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి స్మాల్ ఎల్ ప్లస్ ఎన్ బై 2 సో ఇవన్నీ మనకు అవసరం వస్తాయి కదా ఫార్ములాలో అవన్నీ రాద్దాం హియర్ స్మాల్ ఎల్ ఏంటి హియర్ స్మాల్ ఎల్ ఈ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండ్ ఎంత 40 అదేవిధంగా స్మాల్ ఎఫ్ 28 అదేవిధంగా స్మాల్ ఎం ఎంత 32 అదేవిధంగా స్మాల్ హెచ్ అంటే డిఫరెన్స్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ ఎంత 10 ఓకే సో ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం దేర్ ఫోర్ మీడియన్ క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ స్మాల్ ఎం డివైడెడ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్ ఇది ఫార్ములా ఓకే సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎల్ అంటే చెప్పండి 40 ప్లస్ ఎన్ బై 2 అంటే 100/2 అంటే 50 మైనస్ స్మాల్ ఎం ఎంత 32 డివైడెడ్ బై స్మాల్ ఎఫ్ 28 ఇంటూ హెచ్ అంటే 10 ఓకే దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే 40 ప్లస్ ఇక్కడ తీసేస్తే ఎంత 50 మైనస్ 32 10లో 8 ఇంకా 4 మైనస్ 3 అంటే 1 18/28 ఇంటూ 10 ఓకే సో మీరు ఇంకా క్యాన్సిల్ చేసుకోవచ్చు 40 ప్లస్ 2 1s 2 4 టైమ్స్ 2 5 టైమ్స్ మళ్ళీ 2 7 టైమ్స్ 2 9 టైమ్స్ ఓకే 9 ఇంటూ 5 45/7 ఓకే ఇప్పుడు 45ని 7తో మీరు డివైడ్ చేయండి 7 6 42 5 మైనస్ 2 3 ఇంకా 7 టేబుల్లో 3 ఉంటుంది కాబట్టి 0.0 మళ్ళీ 7 5 35 ఎక్కువ అవుతుంది 7 ఇంటూ 4 28 మళ్ళీ ఇక్కడ 2 మళ్ళీ ఇంకొక 0 పెట్టుకోవచ్చు మళ్ళీ 7 టేబుల్లో 20 7 2s 14 ఓకే మళ్ళీ 6 అట్లా వస్తూ ఉంటుంది కాబట్టి 6.42 రాసేయండి సో దట్ ఈజ్ 40 ప్లస్ 6.42 40 ప్లస్ 6 ఎంత 46.42 ఓకే ఇదే క్యాపిటల్ ఎం మీడియన్ అన్నమాట ఓకే నెక్స్ట్ ఏం చేస్తాం ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎక్స్ఐ ఇదో ఇది 5 మైనస్ అందు నుంచి తీసేస్తాం ఓకే సరే ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ఐ మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎంని కనుక్కుందాం ఎక్స్ఐ అంటే ఎంత 5 మైనస్ ఎం అంటే 46.42 సబ్ట్రాక్షన్ చేసేస్తే 46.42లో నుంచి 5 అంటే 5.00 కూడా రాసుకోవచ్చు ఇక్కడ 4 2 6లో 5 వెళ్తే 1 ఇంకా 4 అట్లనే ఉంటుంది 41.42 సార్ మైనస్ ఉంది కదా మైనస్ అనేది మాడ్యులస్లో ప్లస్ అయిపోతుంది ఫస్ట్ బిగ్ నెంబర్ రాసుకో దాని తర్వాత స్మాల్ నెంబర్ రాసుకో ఓకే కాబట్టి సో 41.42 ఓకేనా సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఎక్స్ఐ ఇదో 15 నుంచి దాన్ని తీసేయండి ఓకే సో కాబట్టి ఇక్కడ 15 రాసేస్తే 15 మైనస్ 46.42లో నుంచి
15ని తీసేయండి. ఓకే, ఇక్కడ 4 2 6 మైనస్ 5 అంటే 1, ఇంకా 4 మైనస్ 1 అంటే 3, 31.42, 31.42. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 25ని తీసేయండి 46లో నుంచి 25 పాయింట్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 6లో 5 వెళ్తే 1, 4 మైనస్ 2 అంటే 2, 21.42, 21.42. నెక్స్ట్ 35, ఇక్కడ 35 అంటే 11.42, 11.42. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 55లో నుంచి మనము బిగ్ నెంబర్ రాసుకోండి. 55లోంచి దేన్ని తీసేయాలి? 46.42. ఓకేనా? సరే, 10 మైనస్ 2 8, బారెన్ తీసుకున్నాం కదా, ఇక్కడ 9 ఉంటుంది. 9 మైనస్ 4 ఎంత? 5. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ బారింగ్ ఇక్కడ తీసుకుంటాం. 14లో 6 వెళ్తే 8, ఇంకా ఏముంటుంది? ఇంకా 4 ఉంటుంది. సో 4 మైనస్ 4 0. కాబట్టి ఇక్కడ నుంచి మనం బారింగ్ ఇక్కడ, దీని ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది, మళ్ళీ దీని ఎఫెక్ట్ ఇక్కడ, దీని ఎఫెక్ట్ ఇక్కడ పడింది. సో కాబట్టి 8.58. నెక్స్ట్ ఇప్పుడు 65 చూడండి, 65లో నుంచి తీసేద్దాం. సేమ్ ఇదే కదా, దీని ఎఫెక్ట్ ఇక్కడ, దీని ఎఫెక్ట్ ఇక్కడ, మళ్ళీ దీని ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది. సో 15లో 6 పోతే ఎంత? బారింగ్ తీసేది ఇంకా 14లో 6 పోతే 8 ఉంటుంది ఇంకా. ఓకేనా? ఇంకా మళ్ళీ 5 ఉంటుంది, 5 మైనస్ 4 అంటే 1. సో కాబట్టి 18.58. నెక్స్ట్ 65 అయిపోయింది కదా, 65 అయిపోయింది. ఇంకా 75 ఇక్కడ 75 మైనస్ 46.42. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. 6లో 4 పోతే 2 అనమాట. కాబట్టి 28.58. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చివరిగా ఈ కాలంని కనుక్కుంటే మళ్ళీ దీన్ని సమ్మేషన్ చేస్తే మన ప్రాబ్లం 99% కంప్లీట్ అయినట్లు. ఓకే, సరే, ఇప్పుడు నెక్స్ట్ ఈ కాలంలో ఏం చేయాలి? ఎఫ్ఐని అంటే ఇదో దీన్ని అలానే mod xi మైనస్ క్యాపిటల్ ఎంని మల్టిప్లై చేయాలి. ఓకే, సో జాగ్రత్తగా చేద్దాం. చూడండి 41.42 ఇంటూ 5. ఓకే, ఎఫ్ఐతో మల్టిప్లై చేయాలి. 5 2s are 10, 5 into 4 20 plus 1 21.5 1s 5 plus 2 7, 5 4s are 20. కాబట్టి ఎంత? 207.10. నెక్స్ట్ చెప్పండి మళ్ళీ 31.42ని దేంతో మల్టిప్లై చేయాలి? 8తో మల్టిప్లై చేయండి. ఎఫ్ఐలో 8 ఉంది. 8 2 16, 8 into 4 32 plus 1 33, 8 పాయింట్ పెట్టేసి 8 1s 8 11, 8 plus 3 8 3s 24 plus 1 25. సో 251.36. ఓకే, నెక్స్ట్ 21.42 into 7, 7 2s are 14, 7 into 4 28 plus 1 29, 7 1 7 9, 7 2s are 14, 149.94. ఓకే, 0.42 into 12, 12 into 2 24, 12 into 4 48 plus 2 50. పాయింట్ 12 1s 12 plus 5 17, 12 1s 12 ఒక 1 13. సో 137.04. ఓకే, నెక్స్ట్ 1.42 into 28. ఫస్ట్ 8తో మల్టిప్లై చేయండి. 8 2 16, 8 into 4 32 plus 1 33, 8 1s 8 ఒక 3 11, మళ్ళీ 2తో 2 2s are 4, 2 4s are 8, 2 1s 2 6 7 9 3. ఓకే, 2 digits తర్వాత రైట్ సైడ్ నుంచి పాయింట్ పెట్టండి, అంటే 39.76. ఓకే, నెక్స్ట్
8.58 ఇంటూ అక్కడ 20 ఉంది, అంటే 0 చివరిలో పెట్టేసుకుందాం. ఓకేనా, 2తో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 8 16, మళ్ళీ 2 ఇంటూ 5 10 ప్లస్ 1 11. సో 2 ఇంటూ 8 16 ప్లస్ 1 17. సో కాబట్టి ఇంకా రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టు. సో 171.60 అన్న 6 అన్న ఒకటి. నెక్స్ట్ 18.58 ఇంటూ 10. ఓకే, సో కాబట్టి ఇక్కడ 0 పెట్టేసుకుంటే ఇంకా మొత్తం ఇదే వస్తుంది. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టేసి 185.80. నెక్స్ట్ ఇప్పుడు 28.58 ఉంది ఇంటూ 10. ఇప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టేసి. ఓకే, 285.80. ఓకే, సరే. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేద్దాం, జాగ్రత్తగా చేయాలి. సో 207.10, 251.36, 149.94, 137.04, 39.76, 171.60, 185.80, 285.80. జాగ్రత్తగా చేయాలి. సో 10, ఇక్కడ ఒక 10, 20 అంతే. ఓకే, మళ్ళీ ఇక్కడ 10, 18 ఒక 6, 24 ఒక 7, 31 ఒక 9, 40 ప్లస్ 4 44. ఓకే, 44 ఇంకా పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాము. సో 10, 14, 15. సో 15 ఒక 9, 24 ఒక 7, 31 ఒక 9, 40 ఒక 8, 48. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 5 ప్లస్ 4 9 ప్లస్ 3 12 ప్లస్ 3 15 ప్లస్ 7 22 ప్లస్ 8 38 ఒక 4 42. ఓకే, నెక్స్ట్ 4 ప్లస్ 2 6 7 8 9 10 14 1428.40. కాబట్టి సిగ్మా Fi ఇంటూ mod xi మైనస్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1428.40. ఓకే, 40 అన్నా 4 అన్నా ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా మీన్ డీవియేషన్ని కనుక్కోవాలి. దేర్ఫోర్ మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి, సిగ్మా Fi ఇంటూ mod xi మైనస్ క్యాపిటల్ M డివైడెడ్ బై N. సో దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా Fi ఇంటూ xi మైనస్ M అంటే ఇదే 1428.4 డివైడెడ్ బై క్యాపిటల్ N అంటే 100. ఓకే, మరి చూడండి, ఎప్పుడైనా డినామినేటర్లో జీరోలు ఉంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ పాయింట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది, అప్పుడు రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఓకే, అంటే 142.84 వస్తుంది. సరే, ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అన్నమాట 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. మొత్తం 2 జీరోస్ నెగటివ్ 1 2, సో అంటే 14.284. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.